నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. జ్యోతి మల్హోత్రా ఈ పేరు గత 2 రోజుల నుంచి భారత వ్యాప్తంగా అన్ని మీడియా ఛానళ్లలో పలు కథనాలు అయితే ఏమేమి వస్తున్నాయి. అసలు జ్యోతి మల్హోత్రా ఎవరు, ఎందుకు పాకిస్తాన్కి గూఢాచారం వ్యవహరిస్తుందని మనం మాట్లాడుకుంటే ముందుగా మనం జ్యోతి మల్హోత్రా అనుకోకూడదు, లేడీ టెర్రరిస్ట్ అనాలి. ఎందుకంటే మన భారతదేశంలో పుట్టి మన భారతదేశంలో తింటూనే మన శత్రు దేశమైన పాకిస్తాన్కి మన దేశంలో ఉన్న సున్నితమైన సమాచారాన్ని వాళ్ళకి అందజేస్తుంది. పాకిస్తాన్ ఐఎస్ఐకి వాళ్ళ టెర్రరిస్టులకి మన దేశంలో ఉన్న సున్నితమైన సమాచారాన్ని వాళ్ళకి అందిస్తుంది అని ఒక పలు ఆరోపణలు అయితే ఈమె మీద హర్యానాలో సుమారు ఒక 7 మంది పాకిస్తాన్కి ఇట్లా గూఢచారం వ్యవహరిస్తుందని హర్యానాలో అయితే 7గురు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 7గురిలో కూడా ఈమె ఒకటి ఈ జ్యోతి మల్హోత్రా. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఈమె 22 రోజు అంటే లాస్ట్ మంత్ 22వ తారీఖు ఏదైతే పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి అవుతుందో సో దాంట్లో కీలక పాత్ర వహించింది. దాంట్లోనే ఈమె ఆ దేశానికి సంబంధించిన కొంతమంది టెర్రరిస్టులకి కొంచెం సమాచారం ఇచ్చింది. ఆ ఏరియాలోకి వెళ్ళండి, వాళ్ళు ఉంటారు, వెళ్ళి కాల్చి చంపేయండి, మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. అక్కడ ఏదైతే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉందో వాళ్ళు కూడా అక్కడ చాలా తక్కువగా ఉన్నారు. ఖచ్చితంగా అక్కడికి వెళ్తే వాళ్ళని భారతదేశంలో ఉన్న ఎవరైతే పౌరులు ఉన్నారో వాళ్ళని చంపేయచ్చని ఐఎస్ఐకి ఇంటెలిజెన్స్ వాళ్ళకి నిఘా అయితే ఒక సున్నితమైన సమాచారాన్ని చేరవేసింది. అదేవిధంగా ఎప్పుడైతే 22వ తారీఖు పాకిస్తాన్ వాళ్ళు మన దేశంలోకి చొరబడి సుమారు 26 మందిని పొట్టన పెట్టుకున్నారో తెల్లవారి పొద్దున్నే ఇతను ఏంటంటే పాకిస్తాన్ ఎంబసీ, అంటే మన ఢిల్లీలో పాకిస్తాన్ ఎంబసీ ఉంటుంది, ఆ ఎంబసీలో ఇతను పనిచేస్తూ ఉన్నాడు. ఇతను పనిచేసే క్రమంలోనే ఈ రీసెంట్గా ఒక ఫంక్షన్కి అటెండ్ అయింది. ఏంటంటే ఆ ఫంక్షన్ ఇట్లా పాకిస్తాన్కి కొంతమంది యూట్యూబర్స్ వెళ్తున్నారు. ఆ యూట్యూబర్స్లో ఏమి కూడా ఒకటి. ఆ వెళ్ళే క్రమంలో ఈ పాకిస్తాన్ ఎంబసీలో ఉన్న ఇతను గమనిస్తారు కదా, ఈ పాకిస్తాన్ ఎంబసీలో ఉన్న ఇతను ఎక్కడున్న ఇతను వీళ్ళిద్దరు కూడా ఒకటే. ఒకసారి చూసుకోవచ్చు మనం. ఇదిగో ఇతను ఇద్దరు కూడా ఒకటే. ఏమే మల్హోత్రా అలియాస్ లేడీ టెర్రరిస్ట్ మన దేశంలో తింటూ శత్రు దేశానికి మన దేశంలో ఉన్న సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తూ కాసుల కోసం కక్కుర్తి పడింది. సో ఇతను ఇద్దరు ఒకటే. ఎప్పుడైతే పహల్గామ్లో దాడి జరిగిన ఉదయమే ఢిల్లీ కమిషనరేట్ ఏదైతే ఈ పాకిస్తాన్ ఎంబసీ ఉందో సో అక్కడ వీడు కేక్ తీసుకుని వెళ్తున్నాడు. ఈ గడ్డమోడు కేక్ తీసుకుని వెళ్తున్నాడు సెలబ్రేషన్స్ కోసం. అలాగే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళ వెంట ఈ జ్యోతి మల్హోత్రా తిరుగుతుంది. అంటే పాకిస్తాన్కి ఈమెకి ఏదో సంబంధం ఉంది. ఏమో సుమారు పాకిస్తాన్కి 3 సార్లు 4 సార్లు వెళ్ళిందంట. అసలు ఎందుకు వెళ్ళింది అన్నిసార్లు? ఎందుకు వెళ్ళింది పాకిస్తాన్కి అన్నిసార్లు? వెళ్ళే క్రమంలో ఇదిగో పాకిస్తాన్ ఎక్కడుంది, పాకిస్తాన్లో వీళ్ళు ఉన్నారు, పాకిస్తాన్లో నేను బస్సు నడుపుతున్నా, పాకిస్తాన్లో విలాసవంతమైన లగ్జరీలో నేను నివసిస్తున్నా అని చెప్తుంది. అసలు నీకు యూట్యూబ్లో వచ్చే రెవెన్యూ ఎంత? అసలు నీకు ఎంత ఖర్చు అవుతుంది? వీటన్నిటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని మనం ఆలోచించుకుంటే పోలీసు వారి ఎంక్వైరీలో తేలింది ఏంటంటే ఈమెకి సుమారు కొన్ని కోట్ల రూపాయలు పాకిస్తాన్ టెర్రరిజం నుంచి అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ నుంచి కొంత అమౌంట్ అనేది అందింది. ఎప్పుడైతే ఈమె పాకిస్తాన్ నుంచి బ్యాక్ టు ఇండియా వచ్చిందో అప్పటి నుంచి ఈమె రిచ్ లైఫ్ లీడ్ చేస్తుందంట. రిచ్ లైఫ్ అంటే ఎట్లా అంటే ఈమె కాలు కింద పెట్టకూడదు, కాలు కింద పెట్టిందంటే కారులో వెళ్ళాలా లేకపోతే ఫ్లైట్లో వెళ్ళాలా. ఇప్పుడైతే ఈ పాకిస్తాన్ నుంచి రిటర్న్ వచ్చిందో అప్పటి నుంచి యూట్యూబ్లో వీడియోలు కూడా చాలా తగ్గించిందని పలు సమాచారాలు అయితే వినబడుతున్నాయి. ప్రస్తుతానికి హర్యానాలో మొత్తం 7గురు అరెస్ట్ కాగా 7గురిలో ఈ జ్యోతి మల్హోత్రా కూడా ఒకటి. మనం పేరు పెట్టి పిలవడం అనవసరం, లేడీ టెర్రరిస్ట్ అనాలా. ఈ లేడీ టెర్రరిస్ట్ కింద మన సికింద్రాబాద్లో ఒకసారి వచ్చిపోయిందంట. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఎవరైతే వాళ్ళ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఏదైతే పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఉంటారో ఈ బాంబులు పెట్టేవాళ్ళు లేకపోతే ఐఎస్ఐ ఇంటెలిజెన్స్ ముఠా ఉంటుందో సో వాళ్ళందరికీ వచ్చి వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోయిందంట. ఎప్పుడు మాట్లాడింది అనేది కూడా సమాచారం లేదు. సో కేవలం ఏమైనా ఒక వాట్సాప్, టెలిగ్రాము, ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ చేస్తూ ఉంటుందంట. అది కూడా ఏంది ఫేక్ అకౌంట్ల ద్వారా వాళ్ళకి ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్ ద్వారా ఏమి మెసేజ్ చేస్తూ ఉంటుందంట. సో ఇక్కడ ఓకే పలానా దగ్గర ఇట్లా ఉంది మీరు వెళ్ళి చేసుకోండి అంటే మన భారతదేశంలో ఉన్న సున్నితమైన సమాచారాన్ని శత్రు దేశాలకు అందించి కాసుల కోసం కక్కుర్తిపడి సుమారు 26 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది ఈ లేడీ టెర్రరిస్ట్ మన భారతదేశంలో ఉంటూనే. వీళ్ళ పేరెంట్స్ ఢిల్లీలో ఉంటారు. వీళ్ళ పేరెంట్స్కి అడిగితే మా అమ్మాయికి ఏం తెలియదు, మా అమ్మాయి బుద్ధిమంతురాలు, మా అమ్మాయి చాలా అమాయకత్వం కలిగిన వ్యక్తి అని చెప్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా. కానీ ఏమో చేసే దొంగ పనులు ఏంటంటే మనకి కనబడుతున్నాయి. అసలు ఈ 22వ తారీఖు పహల్గామ్లో దాడి జరిగితే
తెల్లారి పొద్దున్న వీడు పాకిస్తాన్ అంబాసిడర్ కేక్ కట్ చేస్తుంటే వీళ్ళతో పాటు ఫోటో దిగుతుంది, వీళ్ళతో వెళ్ళి ఇఫ్తార్ విందు చేస్తుంది. డానియల్ అనే వ్యక్తితో ఇఫ్తార్ విందు చేస్తుంది. ఈ డానియల్ అనే వ్యక్తి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సమాచారమైన వ్యక్తి ఆయన. డానియల్ అనే వ్యక్తి పాకిస్తాన్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ సమాచారం తీసుకునే ఒక వ్యక్తి. అతనితో వెళ్ళి ఇఫ్తార్ విందు చేస్తుంది. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి కూతురుతో కూడా ఒక వీడియో చేసింది. అసలుకి పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి కూతురు ఆ వీడియో చేయడం అనేది చాలా గొప్ప పని. ఎందుకంటే అసలు ఎవరు దగ్గరికి రానిరు. ఎందుకంటే ఒక మాజీ ప్రధానమంత్రి కూతురుని ఒక యూట్యూబర్ వచ్చి వీడియో తీసుకుంటా అంటే దగ్గర రానివ్వరు. సో కానీ ఈ లేడీ టెర్రరిస్ట్ ఎందుకు దగ్గర రానిచ్చారు? ఎందుకు దగ్గర రానిచ్చారంటే వాళ్ళకి సాన్నిహిత సంబంధాలు ఉన్నాయి, వాళ్ళకి ఏదో సంబంధాలు ఉన్నాయి, ఇంటెలిజెన్స్ సంబంధించిన కొన్ని సంబంధాలు ఉన్నాయి. సో అందుకే పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి కూతురుతో కూడా ఈ లేడీ టెర్రరిస్ట్ వీడియో తీసింది. అంటే ఎంత పరిచయాలు ఉంటే, ఎంత వాళ్ళతో ఎంత చనువుతూ ఉంటే ఆమె అంత చనువుతో వీడియోలు తీస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత చనువుతో ఉండి వీడియోలు తీస్తారు. ఏమకి సుమారు 3 లక్షల మంది ఏమో ఫాలోవర్స్ యూట్యూబ్లో ఉన్నారు, 1 లక్ష మంది 1,14,000 మంది ఏమో ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు. ఈ మాత్రం దానికే ఏమో దేశ విదేశాలు తిరుగుతుంది. ఓకే, గ్రేట్ కాదంట్లా. బట్ యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ చాలా అంటే చాలా తక్కువ. ఏమో పెట్టే వీడియోలు ఈమె ఎంజాయ్ చేసే లగ్జరీ లైఫ్ ఆ యూట్యూబ్ వచ్చే రెవెన్యూ దీనికి కంపారిజనే లేదు. సో అసలు నీ డబ్బులు మొత్తం ఎక్కడి నుంచి వచ్చాయంటే మనకు క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ఐఎస్ఐ నుంచి ఇంటెలిజెన్స్ పాకిస్తాన్ సంబంధించిన కొంతమంది టెర్రరిస్టులు ఈమె అకౌంట్కి భారీ మొత్తంగా డబ్బులు వేశారండి. ఈమె కింద మన హైదరాబాద్లో ఉన్న సికింద్రాబాద్లో కూడా 1-2 సార్లు వచ్చిపోయింది. ఇక్కడ మనం రీసెంట్గా మనం చూసుకుంటే హైదరాబాద్లో నిన్న ఒక ఇద్దరినైతే పాకిస్తాన్ టెర్రరిస్టులని మన పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఏంటంటే బాంబులు పెడుతున్నారు, బాంబులు పెట్టడానికి, బాంబులు తయారు చేయడానికి కూడా అమెజాన్లో కొన్ని వస్తువులు ఆర్డర్ పెట్టారు. బాంబులు పెట్టడానికి 2, బాంబులు తయారు చేయడానికి 4. ఎక్కడైతే హైదరాబాద్లో ఉన్న రద్దీ ప్రదేశాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ రద్దీ ప్రదేశాలు మొత్తం ఒక ఎంచుకొని అక్కడికి వెళ్ళి బాంబులు పెడతా ఉంటారంట. రీసెంట్గానే హైదరాబాద్లో ఒక ప్రదేశంలో బాంబు పెట్టబోతే అతన్ని గమనించి పోలీసులు పట్టుకొని విచారించగా అవును నేను ఇక్కడ బాంబు పెట్టబోయా అని అతను ఒప్పుకున్నాడు. సో అతను ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నారు. సో ఈ విధంగా మన భారతదేశంలో ఉన్న హైదరాబాద్లో కూడా ఇట్లా జరుగుతుందంటే ఇలాంటి వాళ్ళే కారణం. అసలు ఇలాంటి వాళ్ళే కారణం. ఏమి వచ్చింది హైదరాబాద్కి, వచ్చిన తర్వాత ఎన్ని జరుగుతున్నాయి. సో ఈ విధంగా పాకిస్తాన్కి గూఢాచారం వ్యవహరిస్తున్న వ్యక్తుల్లో ఏమో కూడా ఒకటి. అందరు మగవాళ్ళు అయితే ఏమొక్కటి లేడీస్. ఎంత ధైర్యం ఉండాలా, ఎంత పరిచయాలు ఉండాలా. ఒక ఐఎస్ఐ ఇంటెలిజెన్స్ పాకిస్తాన్ వాళ్ళకి మన దేశంలో ఉన్న సున్నితమైన సమాచారం అందజేయాలంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలా. ఏమి వల్ల ఇలాంటి వాళ్ళ వల్ల సుమారు 26 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. 26 మంది ప్రాణాలు పోగొట్టుకుంటే వాళ్ళ భార్యలందరూ కూడా తన సింధూరు మొత్తం పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయినా సరే ఇప్పటికీ కూడా ఈమె ఇక్కడ సమాచారాన్ని పాకకు చేరవేస్తుంది. అంటే ఎంత ధైర్యం ఉండాలా. 26 మందిని పొట్టను పెట్టుకున్నా సరే, వాళ్ళ భార్య పిల్లలు ఏడుస్తున్నా సరే వాళ్ళకి మనసు లేదు. ఇలాంటి వారిని నడి రోడ్డు మీద ఉరి తీయాలా. అప్పుడే ఈ పాకిస్తాన్కి శత్రు దేశం ఏదైతుందో వాళ్ళకి మనకి కొంచెం భయం ఏర్పడుతుంది. అరే కనీసం వాళ్ళతో మాట్లాడాలన్నా సరే మన భారత పౌరుడికి భయం వేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మన భారతదేశంలో ఉండి మన భారతదేశంలో తింటూనే మన భారతదేశంలో వ్యూవర్స్ని సంపాదించుకుంటూనే మన భారతదేశంలో ఉన్న సమగ్ర సున్నితమైన సమాచారాన్ని పాకం చేరవేసి డబ్బులు సంపాదిస్తుంది. కేవలం కాసుల కోసమే కక్కుర్తి పడుతుంది ఈ జ్యోతి మల్హోత్రా అలియాస్ లేడీ టెర్రరిస్ట్. సో ఈమె వల్ల హైదరాబాద్లో, ముంబైలో, అదేవిధంగా ఢిల్లీలో కూడా బాంబులు పేలబోతున్నాయంట. ఇది వీళ్ళ టీం మొత్తం కూడా ఆల్రెడీ దిగిపోయింది. ఈ ఆపరేషన్ సింధూర్ 2.0 ఏదైతుందో దాంట్లో మెయిన్ ఇదే అంట. ఎందుకంటే గతంలో మనం చూసుకోవచ్చు ఇదే హైదరాబాద్లో అక్కడ గోకుల్ చాట్ దిల్సుఖ్ నగర్ దగ్గర, అదేవిధంగా మన ట్యాంక్ బండ్ దగ్గర కూడా బాంబులు పేలాయి గతంలో మనం చూసుకుంటే. అదేవిధంగా ముంబైలో పేలాయి, ఢిల్లీలో పేలాయి. ఇలాంటి వారు జరుగుతున్న సందర్భంలోనే పాకిస్తాన్కి సంబంధించిన ఐఎస్ టెర్రరిస్టులు వీళ్ళందరూ కూడా మన దేశంలోకి అక్రమంగా చొరబడి ఈ విధంగా చేస్తూ ఉంటారు. అందులో వీళ్ళు కూడా ఒకటి. సో వీళ్ళు మన భారతదేశాన్ని మన భారత సంబంధించిన పౌరసత్వాన్ని మొత్తం కూడా వాళ్ళకి ఇచ్చేశారు. ఇంకా నేను ఇక్కడ లేను, నేను మీ పాకిస్తాన్ అమ్మాయిని అని ఎంత ధైర్యంగా వెళ్ళిందండి. సార్వభౌమాధికారాన్ని మొత్తం కూడా వాళ్ళ కాళ్ళ దగ్గర తీసుకెళ్ళి పెట్టింది ఇలాంటి వ్యక్తి. సో ఖచ్చితంగా ఈమె మీద మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈమెకి ఎటువంటి శిక్ష పడాలి. ప్రస్తుతం అయితే ఈమె హర్యానా పోలీస్ కస్టడీలో అయితే ఉంది. 5 రోజులు అయితే కస్టడీకి తీసుకున్నారు. ఈ 5 రోజుల్లో ఏం చెప్తుంది, ఎంత మేరకు పోలీసులు విచారణ చేసి ఆమె దగ్గర ఎంత సమాచారం రాబడతారనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం
ఆమె దగ్గర తీసుకున్న సమాచారం ఏంటంటే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఈ మూడిట్లో కూడా ఫేక్ పేర్లు పెట్టి ఒక కోడ్ ద్వారా ఇక్కడ సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేస్తుంది. సో ఈ చేరవేసే క్రమంలో మొన్న పహల్గామ్లో జరిగిన దాడిలో కూడా ఏమో పాత్ర ఉన్నట్టుగా పోలీసు వారు గుర్తిస్తున్నారు. సో ఖచ్చితంగా ఏమేమి మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వారు మీ ఇంటి చుట్టుపక్కల కూడా ఉంటారు. కొత్త కొత్త వ్యక్తులు వచ్చి అప్పుడే అందరితో కలిసిమెలిసి తిరుగుతూనే ఉంటారు. కానీ వాడు టెర్రరిస్ట్ అనడానికి మనకు తెలియదు. కానీ హైదరాబాద్లో ఒక సంఘటన జరిగింది. అందరితో పాటు కలిసి ఉంటున్నారంట, కలిసి తిరుగుతున్నారంట. పోలీసులు వచ్చి పట్టుకున్నదాకా కూడా ఇటు టెర్రరిస్ట్ అని తెలియదండి ఇంటి పక్కన వాళ్ళకి. సో ఇట్లా ఉంది. ఖచ్చితంగా అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. రద్దీ ప్రదేశాల్లో అసలు తిరగవద్దు. తిరిగితే మాత్రం ఇలాంటి వ్యక్తులు చేసే ఏదైతే సంఘటనలు ఉంటాయో చాలా ప్రాణ నష్టం జరుగుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా ఈ వీడియో మీద, ఈ లేడీ టెర్రరిస్ట్ మీద మీ అభిప్రాయానికి ఎందుకు కామెంట్ రూపంలో తెలియజేయండి.